సంపత్ నాయక్ కి మంగ్లీకి అంతకుముందు వివాదాలు ఏమైనా ఉన్నాయా? కొంచెం లేదండి. డిఫరెన్సెస్ గానీ గ్యాప్ గానీ? అసలు మా కమ్యూనిటీలో ఆమెకు ఎవరితో కూడా ఏ వివాదాలు లేవు. ఓకే, ఎందుకంటే ఇంకొకటి మా కమ్యూనిటీ ఆమెని ఇక్కడ ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది. ఈవెన్ సంపత్ గారు కూడా ఆమె స్టార్టింగ్ లో ఇనీషియల్ టైమ్స్ లో నేను ఇక్కడ సంపత్ గారి గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలండి. సంపత్ గారు ఆమెనే కాదు, చాలా మంది మా దాంట్లో ఉండే యంగ్ లీడర్స్ ఉన్నా కూడా ఎవరికైనా హెల్ప్ అవసరం ఉన్నా చేస్తారు. సో ఆయన ధూమ్ ధామ్ లాంటివి నాకు ఇప్పియండి అన్నా అదన్నా ఇదన్నా అని అడిగినప్పుడు సీరియస్లీ నాట్ ఓన్లీ సంపత్ గారు హెల్ప్ చేస్తాడు, అదర్ కమ్యూనిటీ పీపుల్ ఆల్సో హెల్ప్ హర్. అంటే నా కమ్యూనిటీ నిజంగా తనకు హెల్ప్ చేసిన విషయం వాస్తవమే. ఈ రోజు నా బంజారా కమ్యూనిటీ, ఇప్పుడు మీరే చూడండి, మా బంజారా కమ్యూనిటీ పాటలు ఉన్నాయి అనుకోండి, తను పాడుతుంది, మీరు వింటారా? మీకు అర్థం నార్మల్ గా ఇప్పుడు మీకంటే పెద్దగా అర్థం కావు కాబట్టి మీరు వినే వరకు వింటారు, కానీ అవన్నీ మేము ఎక్కువ వింటాం కదా. మా వల్ల కదా పదాలు అర్థాలు ఇంకా లోతుగా తెలుస్తాయి కదా, మా వల్ల కదా నువ్వు ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నావు. మరి అట్లాంటప్పుడు నువ్వు మా వల్ల ఆ స్థాయిలో ఉండి ఈ ఏదైతే జరుగుతుందో ఇన్ ద బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేసావు? ఓకే, దట్ ఈస్ మై క్వశ్చన్. ఈ రోజు అందరు నమ్మక ద్రోహం అంటున్నారు. ఏంటండి నమ్మక ద్రోహం? ఇప్పుడు 100,000 మంది పిల్లల్ని వాళ్ళ బాధల్ని కనిపించట్లేదు ఈ కమ్యూనిటీకి. సిర్ఫ్ ప్రత్యూష ఫోన్ ఇలా పెట్టిందని మాత్రమే మళ్ళీ ఇప్పుడు కమ్యూనిటీలో ఎవరైనా మీకు ఫోన్లు చేసి ఎందుకు ప్రత్యూష అట్లా నువ్వు మాట్లాడుతున్నావు, మన అమ్మాయి కదా, మన అమ్మాయిని మనం సేవ్ చేసుకోవాలి కదా అని అంటున్నారు ఎవరైనా? చాలా మంది చేస్తున్నారండి. ఈ రోజు చాలా మంది ఏంటంటే ప్రత్యూష ఎందుకు మాట్లాడుతుంది బయటకు వచ్చి, మన కమ్యూనిటీ కదా చాలా మంది. నేను మీడియా ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ ద ఫ్యాక్ట్స్, దట్స్ ఇట్. నేను వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ నుంచి కూడా చేరవేయాలనుకుంటున్నాను. చాలా మంది అడ్వకేట్ సుబ్బారావుతో మిగతా ఆమె వ్యతిరేక వర్గంతో చేతులు కలిపారు వీళ్ళందరూ. నో అడ్వకేట్ సుబ్బారావు నాకు నిజంగా నేను ఇప్పటివరకు ఆయన కలవలేదు, ఆయన నాకు పెద్ద పరిచయం కూడా లేదు. సీరియస్లీ అడ్వకేట్ సుబ్బారావు గారు నాకు తెలియదు. సంపత్ గారిని కూడా నేను ఆ రోజు కలవడానికి రీజన్ ఏంటంటే ఆ ప్రెస్ మీట్ లో నన్ను మాట్లాడమని ఆయన ఏం చెప్పలేదు. నన్ను మీడియా వాళ్ళు పిలిస్తే నేను మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కూడా నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. నేనేమడిగాను, నా బంజారా జాతిలో ఎవరైతే ఈ బంజారా బిడ్డలకు సపోర్ట్ చేయకుండా సిర్ఫ్ మంగ్లీ గారి గురించే మాట్లాడుతున్నారో వాళ్ళని ముందు కమ్యూనిటీ నుంచి బాయ్కాట్ చేయండి అని అన్నాను. అది చెయ్యమనడానికి రీజన్ కూడా ఏంటంటే ఈ రోజు మంగ్లీ గారి ఇష్యూ మాత్రమే కాదండి. ఈ రోజు మీరు చూసినట్టయితే GO 29 వల్ల మన పిల్లలు ఉన్నారు, GO 46 వల్ల ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ దెమ్ హూ లాస్ట్ దిస్ వాళ్ళు మా వాళ్ళే ఉన్నారు, మన బంజారా బిడ్డలే ఉన్నారు. ఇదే దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ లో, చిక్కడపల్లిలలో మన బంజారా బిడ్డలు ఉన్నారు. ఇదే దిల్సుఖ్ నగర్ లో అండి ఈరోజు జాబులు రాక 80% స్టూడెంట్స్ బిలాంగ్ టు మై ఓన్ కమ్యూనిటీ. వాళ్ళు ఈరోజు జాబులు రాక టీ కొట్లు పెట్టుకొని టీలు అమ్ముకుంటున్నారు. అలాంటి వాళ్ళ గురించి మీరు ఎప్పుడు ఎందుకు రోడ్ ఎక్కలేదు? మొన్న రీసెంట్ గా ఒక అబ్బాయి ఉస్మానియా మెడికల్ లైక్ కాలేజ్ లో ఒక అబ్బాయి చనిపోయాడు, PG స్టూడెంట్ చనిపోయాడు. మరి అలాంటి వాళ్ళ గురించి కేవలం సంపత్ నాయక్, అశోక్ రాథోడ్ లాంటి వాళ్ళే ఉన్నారా మన జాతిలో, నా కమ్యూనిటీలో?